నేలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. తొలి ఏకాదశి అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి భక్తులు విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయన ఆశీర్వాదం కోరుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలోని కానీ పుష్య మాసంలో గాని వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి ఇది 11వ రోజున జరుపుకుంటారు. తొలి ఏకాదశి సందర్భంగా నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వహించినారు. ఆలయ అర్చకులు తూపు రాణి మధుసూదనాచార్యులు ప్రమీల, ఆలయ కార్యనిర్వహణ అధికారి కాముని శ్రీకాంత్, సహాయ అర్చకులు ముడుంబ శ్రీనివాసాచార్యులు, మరుగంటి శ్రీనివాసాచార్యులు పాల్గొని కార్యక్రమం తొలి ఏకాదశి పూజా కార్యక్రమం నిర్వహించినారు. రెడీ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నేలకొండపల్లి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ముగించుకొని 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏకాదశి సందర్భంగా గత ఒక రోజు నుంచి కూడా కార్యనిర్వహణాధికారి కాముని శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాటు చేస్తూ ఈ తొలి ఏకాదశి సంవత్సరంలో 54 ఏకాదశులు వస్తాయి. దాంట్లో తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ రోజు నుంచి పండుగలు కార్యక్రమాలు మొదలవుతాయి. మరి స్వామివారు ఏకాదశిని కూడా అంటారు యోగ నిద్రలోకి వెళ్తారు. క్షీరసాగరంలోకి శ్రీ స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో ఏకాదశి రోజు మళ్ళీ నిద్ర నుంచి లేస్తారు. దీన్ని చాత్మర దీక్ష అంటారు. ఈ యొక్క దీక్షలో విష్ణు ఆలయాలకు వెళ్ళి ప్రతి ఏకాదశి రోజు కూడా విష్ణు ఆలయంలోకి వెళ్ళి భక్తితో పూజలు చేసుకుంటే చాలా విశేషం, చాలా పుణ్యం అని చెప్పని అంటారు. ఈ రోజు నుంచి కూడా కార్యనిర్వహణాధికారి కాముని శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు భక్తులతోటి నిర్వహించబడుతున్నాయి. ముందుగా ఈరోజు అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడినవి. అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా కూడా 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమై 15వ తారీఖున సాయంత్రం ఆండాల్తి నక్షత్రం. మరి శ్రావణ బహుళ అష్టమి రోజు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి వేడుకలు, తదనంతరం ముట్ల పండుగ కార్యక్రమం, దసరా బ్రహ్మోత్సవాలు, ఈ యొక్క కార్యక్రమాలు కూడా పాంచరాత్ర ఆగమంలో మరి యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అందరూ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. పుచ్చకాయల గోత్రోద్దేశ్య రాజేశ్వరరావు నామదేశ్య ఎస్ఆర్ శిక్షణ నామదేశ్య సకుటుంబస్య తమాంధవస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయుధారోగ్య ధర్మార్థం అలివేలు మంగాశ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. అది ముందు పెట్టేసి అదే